తిరిగి వార్తలకు స్వాగతం. షార్ట్ ఫిల్మ్ ఉత్తమ డైరెక్టర్ అవార్డును కాలమండలం కోపెల్ల వాసి ఇందుకూరు వంశీకృష్ణంరాజు దక్కించుకున్నారు. ఈ నెల 20వ తేదీన కోల్కతాలో జరిగిన 14వ అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వాహకుల చేతుల మీదుగా అందుకున్నట్లు సోమవారం ఆయన కుటుంబీకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1000 మంది పాల్గొన్న ఈ పోటీల్లో వంశీకృష్ణంరాజు దర్శకత్వం చేసిన పర్వసం అనే షార్ట్ ఫిల్మ్ మొదటి స్థానంలో నిలిచి ఉత్తమ దర్శకుడు జ్యూరీ అవార్డును అందుకున్నారని తెలిపారు. ఈ అవార్డు అందుకున్న వంశీకృష్ణంరాజు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని తల్లిదండ్రులు రవివర్మ విజయలక్ష్మి దంపతులు, కాల ఎంపీపీ పెనుమెచ్చ శిరీష విశ్వనాథరాజు, కోపెల్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గంలో తక్కువ ఆదాయంతో నడుస్తున్న 5 దేవాలయాలు ధూప దీప నైవేద్యం పథకం కింద ఎంపికయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా నిడదవోలు రూరల్ మండలం కంసాలిపాలెంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరవారి దేవాలయం, సూరాపురంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం, పెరవలి మండలం తీపరులోని శ్రీ చింతాలమ్మ అమ్మవారి దేవాలయం, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం, ఉండాజ్వరం మండలం సచ్చివాడలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ధూప దీప నైవేద్యాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున ప్రతి నెల 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. పచ్చి రొట్టెలు, జీవన ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ భూముల ఉత్పాదకతను పెంచుతూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన అనంతరం ఉత్పత్తులను రైతులకు అందజేసి తదుపరి క్షేత్రస్థాయిలో వాటి వినియోగంపై చేపట్టిన అవగాహన కల్పించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడితో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు 15వ ఆర్థిక సంఘ నిధులు పంచాయతీలకు రావాల్సిన నిధుల విడుదల కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సర్పంచ్లు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పెరవలి, నిడదవోలు, ఉండాజ్వరం, చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి, రాజనగరం మండలాల సర్పంచ్లు పాల్గొన్నారు. కిల్లంపూడి తన నివాసానికి ముద్రగడ పద్మనాభం అంబులెన్స్లో చేరుకున్నారు. పద్మనాభం తన భార్య దిష్టి తీసి కుటుంబ సభ్యులు ఇంట్లోకి తీసుకువెళ్లారు. పద్మనాభం ఇంటికి మాజీ ఎంపీ వంగ గీత, జగ్గంపేట వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మాజీ మంత్రి తోట నరసింహం చేరుకున్నారు. పద్మనాభాన్ని చూడడానికి అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. జిల్లాలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి పీజీఆర్ఎస్ ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. సోమవారం బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. బిక్కవోలులో పీజీఆర్ఎస్లో 20 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వ్యయ ప్రయాసాలు పడి జిల్లా కేంద్రానికి రావడం జరుగుతోందని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎంపీ మిథున్ రెడ్డి చేరుకున్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రిమాండ్ విధించడంతో విజయవాడ నుంచి రాజమండ్రి సిట్ అధికారులు తరలించారు. సెంట్రల్ జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు చేరుకున్నారు. జైలు వద్ద భద్రతను రాజమండ్రి పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల వేగంపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు ఛార్జీల భారం ఉండదని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియపై సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ వినియోగదారుల సేవల్లో పారదర్శకత మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం డిఆర్డిఎస్ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రారంభించిందని, అందుకు అనుగుణంగా ప్రస్తుత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు మార్చాలనే ప్రతిపాదనను 2021 ఫిబ్రవరిలో ఏపీఆర్సీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఏపీఆర్సీ రెగ్యులేషన్ 2021 ప్రకారం ప్రభుత్వ, వాణిజ్య కేటగిరీల వినియోగదారులకు వీటిని బిగిస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో వర్షాకాలం కారణంగా విష జ్వరాలు ప్రబలకుండా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాసనసభ్యులు చిర్రి బాలరాజు సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం కాపాడడానికి పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు నిర్వహించాలని తెలిపారు. ఇళ్లలో దోమలు చేరకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఆయన సూచించారు. ఎవరికైనా అస్వస్థత ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు తరచుగా పర్యవేక్షణ చేపట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.